హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మీకు కజ్జికాయలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్టు సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు. ఒక బౌల్లో 2 కప్పుల మైదా, 1/2 టేబుల్ స్పూను వంట సోడా, 1/2 టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముద్దలాగా చేసి పక్క పెట్టుకోవాలండి. ముద్దలాగా చేసుకున్న పిండిని దానిపైన కొంచెం గీ యాడ్ చేసుకొని బాగా అప్లై చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్లో 1 కప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. 4 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము. నేను చూపించినట్టుగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్లో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పంచదార కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న పంచదారని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకుందాము. అలాగే మనం కలుపుకున్న చపాతీ ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్ని పిండి మొత్తము ఉండలుగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండి ముద్దల్ని సన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక ఉండను తీసుకొని అలాగా నేను చూపించినట్టు చపాతీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా చపాతీని ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కజ్జికాయ చేసుకోవడానికి ఈ చెక్కని యూజ్ చేస్తున్నాను. దీని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలండి మధ్యలో కూడా. ఎందుకంటే చపాతీ మనం పెట్టంగానే అతుక్కుపోయి బయటికి రావడానికి ఈజీ అయిపోతుంది అనమాట. సో చుట్టూ ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని అందులో పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా చపాతీని చెక్క మీద అలా అప్లై చేసుకోవాలండి. ఎడ్జెస్ మొత్తం కవర్ అయ్యేటట్టు చపాతీని పెట్టుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న పుట్నాల పప్పు పొడిని కూడా అందులో 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలాగే నేను చూపించినట్టు చపాతీ చుట్టూ వాటర్ అప్లై చేసుకోవాలండి. పొడి ఎక్కడా లేకుండా వాటర్ మొత్తము స్ప్రెడ్ చేసుకొని అప్పుడు క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా దాన్ని క్లోజ్ చేసి ఎడ్జెస్ మొత్తం ప్రెస్ చేస్తూ మనము ఉంచుకోవాలండి. అలా ప్రెస్ చేస్తూ ఉంటేనే మనం ఓపెన్ చేసేటప్పుడు అది చపాతీ అనేది విడిపోదు. సో అందుకే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుని ఎక్సెస్ పిండిని మొత్తము మనము తీసేయాలి. ఇలా నేను చూపించినట్టు మెల్లిగా ఓపెన్ చేసుకొని తీసుకోవాలండి, లేదంటే విడిపోతుంది. స్లోగా ఓపెన్ చేసుకొని తీసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే మిగిలిన పిండిని కూడా మొత్తం చపాతీలా చేసుకొని మనం ఇలా చెక్కకి అప్లై చేసి మొన్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా మొత్తం మిశ్రమాన్ని మనం చేసుకుందాము. ఇలా చూపించిన విధంగా అన్ని కజ్జికాయల్లాగా రెడీ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు కాగి ఉన్న నూనెలో రెడీగా పెట్టుకున్న కజ్జికాయలను ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా నూనెలో వేసుకోవాలండి. స్లోగా వేసుకోవాలి, విడిపోకుండా. అలాగే స్లిమ్లో పెట్టుకొని ఎప్పుడు మనం పిండి వంటలు అనేది చేసుకుంటే లోపలకంటా ఉడికి పైన క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. ఇటు గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుందాము. సో చూసారా, మెల్లిగా తిప్పుకోవాలండి. ఒకవైపు వేగిపోయింది. ఇలా చూపించిన విధంగా స్లోగా వేయించుకుంటే మంచి కలర్ కూడా వస్తాయి. సో తిప్పుకున్నాము. ఇలాగే ఒక 5 మినిట్స్ వేయించుకుందాము. బాగా వేగిపోయి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి అండి కజ్జికాయలు. సో మనము బయటికి తీసుకుందాము. నూనెలో వేసుకునేటప్పుడు విడిపోకుండా చక్కగా స్మూత్గా వేసుకొని మెల్లిగా తిప్పుకుంటే విడిపోవండి. అలాగే మనం ప్రెస్ చేసేటప్పుడు కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కజ్జికాయ అనేది ఎప్పుడు వీడదు. సో మనం బయటికి తీసుకున్నాం కదా, అలాగే మిగతావి కూడా వేసుకొని వేయించుకున్నాము. నేను చూపించినట్టు చిన్న చిన్న టిప్స్తో ఇలా ఫాలో అయ్యి కజ్జికాయలు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతున్నాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.